వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో వివో X20T స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. మీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో చూపించే ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయిందంటే వీడియో షేర్ అయితే చేయండి. సో వివో వాళ్ళు వివో X20T అయితే అఫీషియల్ సేల్ స్టార్ట్ అయిపోయింది. మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇక మెయిన్ హైలైట్ ఏంటంటే జాయిస్ వాళ్ళ కెమెరాస్ అయితే మెయిన్ హైలైట్ అయితే చేస్తారు. ఇక్కడ క్యాప్సూల్ లాంటి కట్అవుట్తో పాటు వస్తుంది. సో ఆ హైలైట్ కూడా అదే ఉంది. మెయిన్ హైలైట్ ఏంటంటే 50 మెగాపిక్సెల్ జాయిస్ వాళ్ళ సూపర్ టెలిఫోటో కెమెరా, 50 మెగాపిక్సెల్ జాయిస్ వాళ్ళ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ జాయిస్ వాళ్ళ అల్ట్రా యాంగిల్ కెమెరాతో పాటు వస్తుంది. టెలిఫోటో మ్యాక్రోతో పాటు వస్తుంది. మల్టీ ఫోకస్ హెచ్డి పోర్ట్రేట్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ బ్యాక్ సైడ్లో మీకు బ్రాండింగ్ కూడా వస్తుంది జాయిస్ వాళ్ళది అన్నట్టు. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే ఆండ్రాయిడ్ 16 బేస్డ్ ఆన్ ఆరిజిన్ ఓఎస్తో పాటు కూడా వస్తుంది. ఆఫీస్ కిట్ అనేసితో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో పాటు వస్తుంది. 9400 ప్లస్ ప్రాసెసర్తో పాటు వస్తుంది. మంచి ప్రాసెసర్, మంచి ఆప్టిమైజేషన్ ఉంది. 3 ఫిన్వే టెక్నాలజీతో తయారు చేసారు. మంచి గేమింగ్ అయితే ఆడుకోవచ్చు అన్నమాట. బ్యాటరీస్ 6200 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ఈజీగా హెవీ యూజర్కి అయితే మాత్రం ఫుల్లే వస్తుంది. బేసిక్గా యావరేజ్ యూజర్కి అయితే మాత్రమే ఈజీగా 1.5 డే ఈజీగా వచ్చేస్తుంది. ప్రొటెక్షన్ గురించి చూసుకుంటే మాత్రమే జాయిస్ వాళ్ళది మాస్టర్ కలర్ డిస్ప్లే వస్తుంది. IP16 అండ్ IP68 డస్ట్ అండ్ వాటర్ సిస్టమ్తో పాటు కూడా వస్తుంది. ప్రైస్ చూసుకుంటే అఫీషియల్ వివో వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రం 60,000 ఉంది. అన్న 60,000 అంటే ఈ కంగారు అవసరం లేదు. ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్స్ అప్లై చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. క్యాష్ బ్యాక్స్ ఉంటాయి, ఇట్లా క్యాష్ బ్యాక్స్ అప్లై చేసుకోండి. ఎక్స్చేంజ్ ఉంటాయి, ఇట్లా ఎక్స్చేంజ్ చేసుకోండి అయితే అంటారు. తీసుకొచ్చా వాల్యూ ఫర్ మనీ అంటే ఎస్పై వాల్యూ ఫర్ మనీ మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఫోటోగ్రఫీకి అవన్నీ సెట్ కావాలంటే ఇట్లా బెస్ట్ ఆప్షన్ అంటారు. సో ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చాలంటే స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉందన్నమాట. సో ఫ్లిప్కార్ట్లో ఇది బాగా అనిపించింది నాకు. బేస్ వేరియంట్ అయితే 60,000 ఉంది. అండ్ డబల్ స్టోరేజ్ అయితే 512 GB స్టోరేజ్ వేరియంట్ అవుతుందో 70,000 ఉందన్నమాట. సో సింపుల్ చెప్పడం 10,000 ఎక్స్ట్రా పడుతుంది అనమాట హైయర్ స్టోరేజ్ వేరియంట్కి. ఇక్కడ మీకు కార్డ్ ఆఫర్స్ ఉన్నవి, ఎంతెంత ఆఫర్ వస్తున్నాయి అయితే. అండ్ ఆల్సో ఈఎంఐ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడనే చెక్ చేసుకోవచ్చు. అండ్ అడిషనల్ ఫీచర్స్లో చూసుకుంటే మాత్రమే నేను చెక్ చేసిన కాడికి మాత్రము ఫీచర్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ 100x దాకా జూమ్తో పాటు వస్తుంది. సో 3 కెమెరాలు అయితే వస్తున్నాయి మనవి. అండ్ ఇక్కడ చూసుకుంటే డిస్టెన్స్ అనమాట 25 mm, 35 mm, 50 mm, 85 mm, 100 mm డిస్టెన్స్తో పాటు మంచిగా హెచ్డి పోర్ట్రేట్ వీడియోస్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇది కిట్ ఆఫీస్ కిట్తో పాటు వస్తుంది. సో స్మార్ట్ ఫోన్ నుంచి డెస్క్టాప్కి ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో రిమోట్ పీసీతో పాటు కూడా వస్తుంది. అండ్ ఐలాండ్ కదా, ఐలాండ్ డ్రాగన్ గోతో పాటు వస్తుంది. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. 1 ట్యాప్ షేర్తో పాటు కూడా వస్తుంది. మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. పెద్ద బ్యాటరీ అండ్ ఇవన్నీ కూడా వేపర్ కూలింగ్ జమ్మర్తో పాటు కూడా వస్తుంది. పోర్ట్ చూసుకుంటే కింద సిమ్ స్లాట్, మైక్, టాక్సీ పోర్ట్ అండ్ రౌండ్ స్పీకర్స్ వస్తున్నాయి. పైన కూడా మైక్స్తో పాటు కూడా వస్తుంది. సో డీసెంట్గా ఉంది. పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్తో పాటు కూడా వస్తుంది. తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు, వాల్యూ ఫర్ మనీ. అండ్ డ్రాబ్యాక్ ఏంటంటే యూఐ ఉంటుంది, కొంచెం ఆప్టిమైజేషన్ చేసుకోవాలా. మంచి విషయం ఏంటంటే 5 years దాకా ఓఎస్ అప్డేట్స్ వస్తున్నాయి. ఇక్కడ మెయింటైన్ చేశారు 5 years దాకా ఓఎస్ అప్డేట్స్ అండ్ 7 years దాకా సెక్యూరిటీ ప్యాచెస్ వస్తుంది. సో ఒకవేళ ఇట్లా ఇన్వెస్ట్ చేసేయండి 7 years దాకా కూడా మీరు స్మార్ట్ ఫోన్ అయితే పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. మంచిగా ఫోటోస్, వీడియోస్ రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. సరేనా, ఈ స్మార్ట్ ఫోన్ కనుక కాంపిటీషన్ ఉందా అంటే మాత్రం నిజమే మంచి కాంపిటీషన్ ఉంది. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే సామ్సంగ్ నుంచి ఉంటుంది. సో సామ్సంగ్ S25 FE ఉంది. ఇది కూడా 60,000కి వస్తుంది అనమాట. దీంట్లో కూడా మంచి ఏమంటారు అప్డేట్స్ వస్తాయి. బ్యాటరీ కొంచెం తక్కువ ఉంటుంది అంతే. నెక్స్ట్ చూసుకుంటే OnePlus 15R నుంచి అనమాట. సో OnePlus 15Rలో బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంది, ప్రైస్ కూడా తక్కువ ఉంది. ఒకవేళ ఇది కన్సిడర్ చేసుకుంటే కన్సిడర్ చేసుకోవచ్చు. ఫీచర్స్ కొంచెం తక్కువనే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే IQ నుంచి అనమాట. సో IQ 15 ఉంది. ఇది కొంచెం ఓవర్ ప్రైస్ అనిపించింది, కానీ దీనిలో కూడా ఏమంటారు ఆక్సిజన్ ఓఎస్ వస్తుంది. అండ్ మంచి గేమింగ్ సెంటర్ కావాలంటే ఇది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. దాంతో ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకొని యాపిల్ వాళ్ళు నుంచి అనమాట. సో యాపిల్ వాళ్ళది iPhone 16 కూడా ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. ప్రైస్ ఎక్కువ ఉంది, అది కూడా కరెక్టే, కానీ వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనేది ఒక రికమెండేషన్. దాంతో చూసుకుంటే ఒప్పో రెనో ప్రో మినీ ఆప్షన్ ఉంది. రీసెంట్గా వచ్చిన స్మార్ట్ ఫోన్. ఇది కూడా కెమెరా సెంటర్కే అనమాట. ఇది కూడా జర వాల్యూ ఫర్ మనీ వస్తుంది, మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మంచి డైమెన్సిటీ 8450 ప్రాసెసర్తో పాటు వస్తుంది. బ్యాటరీ లైఫ్ కూడా కొంచెం అలానే ఉంది భయ్. సో ఎగ్జాక్ట్ కంపేర్ చేసుకోవాలంటే వివో X200కి ఒప్పో రెనో 50కి కూడా కుదిరితే కంపారిజన్ కూడా తీసుకొస్తాను, వెయిట్ చేయండి. కానీ ఈ లిస్ట్లో స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మన వివో X200Tకి జర గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. మోస్ట్లీ ఏంటంటే మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్స్ కొన్ని సిచ్యువేషన్స్లో ఎక్కువ, కొన్ని సిచ్యువేషన్ తక్కువ ఉన్నాయి. లాంగ్ డ్యూరేషన్లో కావాలంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. వాల్యూ ఫర్ మనీ అయితే నేను అంటాను. వివో X200 తీసుకోవచ్చు. ఏంటంటే ఆఫర్స్ అయితే అప్లై చేయండి. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్ చెప్పేసి నా ఒపీనియన్ చెప్పేసి ఫైనల్గా మీరేమైనా అనుకుంటూ అంటే కింద కామెంట్ చేయండి.
వీడియో యూస్ఫుల్ అయిందంటే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా కంపారిజన్ చేయాలన్నా అంటే మాత్రం కింద కామెంట్ చేయండి. కంపారిజన్ వీడియో తీసుకొస్తాం 2-3 డేస్లో. ఈ వీడియో ఎక్కడ దాకా చదువుతూ ఇచ్చినప్పుడు వాళ్ళందరి టైం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.